లోకానికి పంపించాలని, ఆయన రాజ్యము స్థిరమైనదిగా చేయాలని దేవుడే ఆసక్తి కలిగి చేస్తున్నాడు. ఈ క్రమంలో అశ్వరుని శిక్షించడం అనేటువంటి సంగతి గురించి మాట్లాడి, అశ్వరు శిక్షించబడింది. యోధాజనులు ఎక్కడ సహాయం దొరుకుతుందని ఎదురు చూశారో ఆ అశ్వరుకి అప్పగించబడ్డము. ఆ అశ్వరు తన ప్రజలైనటువంటి వారిని స్థాయిని మించి శిక్షిస్తున్నప్పుడు దేవుడు అశ్వరు మీద కూడా తీర్పులు పంపించుకోవాలి. నాకు కోపం వచ్చింది, మేము మిమ్మల్ని అప్పగించాను, బిడ్డలు మీకు అప్పగించాను, కొట్టేటప్పుడు కండిషన్ పెట్టు, ఇక ఇంతవరకు చేయాలా, ఇది మాత్రమే చేయాలా, దీన్ని మించి నువ్వు చేయకూడదు అని అప్పగిస్తే వారిని నాశనం చేయాలని ఆలోచనతో పడుతున్నాడు అశ్వరు. నాశనం చేస్తే మెస్సే అలాగే నా భూమి మీదకి వచ్చేది. 10వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 10వ అధ్యాయం 5వ వచనంలో, అశ్వరీయులకు శ్రమ, వారు నా కోపములకు సాధనమైన ధనం, నా దొడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉంది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను, దోపుడు సొమ్ము దోచుకుంటకును. కాబట్టి ఏమేమి చేయడానికి? దోపుడు సొమ్ము దోచుకుంటకును, కొలగట్టుటకును, వేదను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రలకు జనమును గుర్చి వారికి ఆజ్ఞాపించడము. కాబట్టి ఏమేమి చేయాలో కోరుకొని తెలియజేస్తుంటే అతను ఆలోచన కాదంట. కాబట్టి నువ్వు ఏం ఆలోచన చేస్తావు? దేవుడు పసిగడతాడు, నీకు ఆలోచన చేయాలి. ఒక ఉద్దేశంతో పలుకుతాడు అనుగ్రహిస్తుంటే యోధ జనాంగాన్ని వచ్చేది తన ఆలోచన మార్చేసాడంటే లాగా. అయితే అతను అలాగనుకోడు, అది అతని ఆలోచన కాదు, నాశనం చేయవలన నీవు. అందువల్ల యోధ జనాంగం నాశనం చేయబడకూడదు, శాశ్వతం ఉంటుంది. శాశ్వతం మిగలకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేయబోనుకుంటున్నటువంటి అశ్వరుడికి తన తీర్పును వెల్లడి చేసినట్టు అవుతుంది. మెస్సియా రాజ్యము ఎలా ఉంటుందో కొంతవరకు వివరణ భాగాన్ని అనుగ్రహించినటువంటి భాగం అది 11వ అధ్యాయంలో. ఒకనాడు యోధారాజు యొక్క పరిస్థితులు ఎలా ఉండేదంటే, బలవంతుడు బలహీనను కొట్టేవాడు, దోచుకునేవాడు, హాని చేసేవాడు, మృగంలాగా తిరగబడేవాడు. యెషయా గ్రంథము 4వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, బలవంతుడు బలహీనను దోచుకొని హాని చేసేటువంటి ప్రజలుగా భూ సంబంధమైనటువంటి యోధారాజ్యం యొక్క పరిస్థితి. 4వ అధ్యాయం 8వ వచనంలో, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలానికి పొలం చేర్చుకుంటున్నారంట. పొలంలో పేదవాడు ఎవడైనా ప్రక్కన నివసిస్తుంటే ఈ స్థలం ఖాళీ చేయాలా? పేదవాడు ఎవడైనా పొలం కనేటువంటి వాడుగా ఉంటే ఇది నాది. ఇది యోధా రోజుల్లో కలుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో కూడా ఒకరి పొలం ఆక్రమించబడేటువంటి సంగతి మనం చదువుతాం. అందువల్ల ఎలాగైనా పొలము ఇల్లు ఆక్రమించబడుతూ విధవరాండ్రుల విషయంలో అన్యాయం చేస్తున్నటువంటి 5వ అధ్యాయం 8వ వచనం అయితే మనం 4వ అధ్యాయం తెలియజేసినట్టు 5:8 మనం చదివాం. కాబట్టి బలవంతుడు బలహీనను కొడుతున్నాడు.
కానీ మెస్సియా రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఈ పర్వతంలో ఎవడు ఏ హాని చేయనటువంటి అద్భుతమైనటువంటి రాజ్యాన్ని చూడాలని కోరుకున్నాడు. 11వ అధ్యాయం మనం సంగతులు చదువుతాం. 11వ అధ్యాయంలో మొదటి భాగంలో ఆయన రాజ్యపాలన ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పేసుకుంటూ, మెస్సియా రాజ్యపాలన ఆయన ఎలాగంటే అలాగే న్యాయం తీర్చడు, న్యాయం తప్పడు, బుద్ధి జ్ఞానములకు ఆధారమైనటువంటి ఆత్మచేత ఆయన న్యాయం తీర్చడం అనేది మొదలు పెడతాడు. 4వ వచనంలో మనం చదివితే, యెహోవా భయము అతనికి పైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. యోధరాజులాగా ఉన్నారు, వాళ్ళ ఇష్టం మనుషుల మొఖాలు చూసి తీర్పు తీర్చడం. అలాగా కాదంట, కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, తాను వినదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. కాబట్టి రాజ్యంలో రాజ్య పరిపాలన విధానం అద్భుతంగా ఉంటుంది. ఆయన అలాగే పరిపాలన చేస్తుంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటారు? 6వ వచనం నుంచి మనకు తెలిసిన సమాచారం. తోడేళ్ళు గొర్రెపిల్ల వద్ద వాసం చేస్తాయంట, చిరుతపులి మేకపిల్ల ఎదురు పట్టుకుంటాయి. అందువల్ల బలవంతులు బలహీనటువంటి తేడా ఉండదు, మృగము సాధు అనేటువంటి తేడా ఉండదు, హాని చేసేది అనేటువంటి వ్యత్యాసం ఉండదు. ఆ పర్వతంలో ఏది దేనికి హాని చేయకోకుండా ఉంటాయి. 9వ వచనంలో, నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. ఇది మెస్సియా రాజ్యం యొక్క వాతావరణాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి సంగతి. కాబట్టి ఒకప్పుడు మృగంగా ఉండొచ్చు, పశుప్రాయులుగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసా? సాధువైనటువంటి జంతువులాగా, దేనికి హాని చేయనటువంటి స్వభావాన్ని కలిగి ప్రాచీన స్వభావాన్ని విసర్జించినటువంటి ప్రజలు ఈ పర్వతమందు దేనికి హాని చేయకుండా ఉంటారు. ఇది మెస్సియా యొక్క ప్రజల యొక్క జీవితాల గురించి. అక్కడే సర్కస్ గురించి మాట్లాడాలి. సర్కస్లు కూడా ఎలా ఉంటాయి? పులిని తీసుకొస్తాడు, పులి పక్కనే మనిషిని నిలబెడతాడు. నిజంగా జరుగుతాయి ఇది. అందువల్ల ఇక్కడ సర్కస్ గురించి మాట్లాడాల, కృష్ణుడి యొక్క రాజ్య వాతావరణాల గురించి మాట్లాడుతున్నాడు, స్వభావం యొక్క మార్పుల గురించి మాట్లాడుతున్నటువంటి సంగతులు కనిపిస్తూ ఉంటాయి. ఆ రకంగా ఒక గీతంతో సెషన్ గురించి పడుతుంది. 13 నుంచి 27 అధ్యాయాల వరకు ఉన్నటువంటి భాగంలో అన్ని దేశాల మీద దేవుని న్యాయమైనటువంటి తీర్పులు కనిపిస్తాయి. దేవుని న్యాయమైనటువంటి తీర్పు ఏ రాజ్యమైనా సరే ఆయన అనుగ్రహించబడితేనే ఎవరికైనా రాజ్యం ఏర్పడింది. ఇది వాస్తవమైన సంగతి. లోకమందు ఉన్నటువంటి అన్ని జనులకు దేవుడు కాదు అనేటువంటి భావంతో ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు ఉపయోగించినటువంటి సందర్భం వేరేది. కానీ అన్ని జనులకు ఆయన దేవుడు కాదు అనేటువంటి మాట అబద్ధం. ఆయన సమస్తాన్ని ఏలగలడు, ఏది పని చేసాడు ఒక రోజున. ఎక్కువ నిజంగా రాజ్యము తనకంటూ తానుగా వచ్చింది కాదన్నమాట. అది ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో పర్వతండి దయపెట్టి భిక్ష పెట్టాడు, నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా అని ఉపయోగించుకున్నాడు. పర్వతండి ఎవరైనా ఉపయోగించుకున్నాడు, దుర్మార్గునైనా ఉపయోగించుకుంటాడు. నాకు పని ఉంది, ఈ దుర్మార్గతో ఉపయోగపడింది అనుకున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. అందుకనే 27వ అధ్యాయం 5వ వచనంలో అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి మీద ఉన్నటువంటి నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చిన న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే
దేశములన్నిటినీ ఎవరు మాట్లాడగాలి? ఈ పదం చదివిన తర్వాత ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు ఆయన అని. దేశములన్నిటినీ, కాబట్టి సర్వలోక రాజ్యములు దేవుని యొక్క అధికారంలో నడిపించబడుతున్నాయి. ఆయన ఎవరికి అప్పగించాలనుకుంటే అప్పగించాడు అని అంత చదువుతారు అన్నమాట. దేశములన్నిటినీ నా దాసులకు బబులోను రాజైన నెబుకద్నెజరుకు వశం చేయుచున్నాను, అతను సేవించుటకై భూజంతువులు కూడా అతను వశం చేయుచున్నానని మాట్లాడు. అందువల్ల దేవుడి యొక్క అధికారికంగా రాజ్యములు ఏలుబడి జరుగుతున్నాయి. ఈ ఏలుబడిలో ఆయన ఎవరికి ఆధిపత్యం అనుగ్రహించుకుంటూ వస్తాడో, ఆధిపత్యం అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుని మీద గర్విస్తే, ఉన్నత స్థితిని బట్టి దేవుని మీద గర్విస్తే ఆ గర్వాన్ని తొలగించడం కోసం శిక్ష. ఆ గర్వాన్ని తొలగించడం కోసం శిక్ష. కాబట్టి భవిష్యత్తులో ఇశ్రాయేలు జనాంగాన్ని చెరపబోతున్నాడు బబులోనికి. ఆ బబులోను రాజ్యం యొక్క పతనాన్ని గురించి మాట్లాడతాడు మొదట. ఇంకా బబులోను వాస్తవంగా రాజ్యంగా ప్రారంభించబడినటువంటి సమయంగా కనిపించట్లేదు. భవిష్యత్తులో 200 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో, సుమారు 200 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి దాన్ని ప్రవక్త అయినటువంటి యెషయాకు తెలియజేస్తున్నాడు. యెషయాకు భవిష్యత్తులో ఏం జరగబోతుందనే సంగతి తెలుసు, కానీ ఆ సంగతులు తన కళ్ళతో నేరుగా చూసినవాడు కాదన్నమాట. 13వ అధ్యాయం 1వ వచనంలో యోధాని బాగు చేయటం కోసం చెరగా పంపించబోతున్నటువంటి సామ్రాజ్యం అది బబులోనుకు వచ్చినటువంటి సామ్రాజ్యం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోనుకు వచ్చి ప్రత్యక్షమైన దేవోక్తి. అందువల్ల బబులోను గురించి మాట్లాడుతున్నటువంటి సంగతులు. ఈ బబులోను దేవుని యొక్క శిక్షణ అనుభవించబోతుంది భవిష్యత్తులో. బబులోను దేవుని యొక్క శిక్షణ అనుభవించబోతుంది భవిష్యత్తులో. 3వ వచనంలో నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నా కోపము తీర్చుకునేవారినని నా పరాక్రమశాలను రప్పించి ఉన్నాను. కాబట్టి ఏ దేశానికైతే వారిని అప్పగించబోతున్నాడో ఆ దేశానికి ఒక రోజున తీర్పు తీర్చబోతుంటాడు. ఈ సంగతి తెలియజేస్తున్నాడు. కింద భాగం అంతా మనం చదివితే బబులోను మీద దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పులు వెల్లడించబోతున్నాడు. 17వ వచనంలో ఎవరిని పంపించి వారి మీద పడుటకు నేను మాదీను రేపెదను. కాబట్టి బబులోను సామ్రాజ్యం కోల్చబోతున్నాడు మాదీను చేత. బబులోను సామ్రాజ్యాన్ని కోల్చబోతున్నాడు మాదీయుల చేత. ఒకవేళ వారికి ఏదైనా ఇచ్చి కానుకలు ఇచ్చి వారి మనసును మార్చేసేటువంటి ప్రయత్నం ఏదైనా చేసినా తన చిత్తాన్ని జరిగించేటువంటి క్రమంలో ఏ రాజును ఉపయోగిస్తాడో ఆ రాజు యొక్క మనసును మార్చడంట. అది ఆ సంగతుల గురించి మాట్లాడేసి ఒకప్పుడు వైభవంగా ఎదిగినటువంటి బబులోన్ని అడిగిలాగా చేసేసి వదిలేస్తా. అక్కడ మృగాలు నివసిస్తాయి. సామంతులుగా ఉన్నటువంటి రాజ్యాల్లో ఎందరూ పరిపాలన చేసినటువంటి యొక్క బబులోను సామ్రాజ్యము నాశనం అయిపోతుంది. ఆ సంగతి గురించి మాట్లాడి బబులోను యొక్క నాశనము, బబులోను వెలుబడి చేసినటువంటి నెబుకద్నెజరు యొక్క నాశనాన్ని గురించి మరొక భాగంలో మాట్లాడటం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 14వ అధ్యాయం అనేది అబద్ధం చేయబడుతూ లోకమందు ఇది సాతాను గురించి అని. సాతానుకు వచ్చినటువంటి సమాచారం అయితే కాదు. ఎందుకు కాదంటే ఆయన మాట్లాడటమే బబులోను రాజులకు వచ్చినటువంటి అపహాస్యపు గీతము. అపహాస్యపు గీతం అది. 3-4 వచనాలు చదువుతాం. 14వ అధ్యాయం 3-4 వచనాల్లో తమను బాధించిన వారిని ఏలుదురు, నీ బాధను నీ ప్రయాసను
నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింప చేయి దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతం ఎత్తి ఎలాగును పాడుము. కాబట్టి బబులోను రాజును గూర్చిన గీతమే కానీ అది అపవాదును గూర్చినటువంటి గీతము కానే కాదది. కాబట్టి జాన్ మిల్టన్ అనేటువంటి ఒక మనుషులు చేసినటువంటి ప్రయత్నంలో లూసిఫర్ అనేటువంటి పదాన్ని వాడాడు. అది అభాసం చేయబడి తేజ నక్షత్రం అంటే ఎవరో కాదు, సాతాను. ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్నటువంటి దేవదూత నెట్టివేయబడ్డాడు, భూమి మీద బయట తిరుగుతున్నాడు అటు ఇటు. అక్కడ పోటీ జరిగింది. అది అటువంటి ఒక కల్పన కథ అన్నాడు జాన్ మిల్టన్. అది అబద్ధం, అపవాది గురించి కాదు, అది బబులోను రాజు గురించినటువంటి ప్రవచనము, అపహాస్యపు గీతమండి. కాబట్టి అతని యొక్క హీన స్థితి ఎలా ఉంటుందో చెప్పేటువంటి, ఎంతగా హెచ్చరించబడ్డాడో, ఎంతగా దిగజారిపోతున్నాడు అనేటువంటి సంగతుల గురించి మాట్లాడుతున్నటువంటి భాగంగా కనిపిస్తుంటాడు. కాబట్టి ఈ భాగంలో బబులోను గురించినటువంటి తీర్పులు, మోయాబును గురించినటువంటి తీర్పులు, ఫిలిస్తీన్ల గురించినటువంటి తీర్పులు, దమస్కు లేదా సిరియాను గురించినటువంటి తీర్పులు, ఆయా రాజ్యాలు, ఇశ్రాయేలు రాజ్యం వరకు చుట్టూ ఉన్నటువంటి ఏ దేశ ప్రజలైతే ఉన్నారో ఆ దేశ ప్రజలందరికీ కూడా తీర్పులు తీర్చుకుంటూ వచ్చాడు. బబులోను, అష్షూరు, ఫిలిస్తీయా, మోయాబు, తూరు, ఇలాగా ఇశ్రాయేలుతో చుట్టూ ఉన్నటువంటి దేశాల మీద దేవుడు వారి అవిధేయతను బట్టి తీర్పులు తీర్చుకుంటూ వస్తున్నాడు అనే సంగతులు ఈ భాగంలో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. ఇరవై 8వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు మనం చదువుతాం. అన్ని దేశాల మీద దేవుడు తీర్పులు తీర్చుకుంటూ వస్తుంటాడు అనేది 11 నుంచి 27 వరకు. ఏ దేశము ఎందుకు దోషం చేసిందో, ఏం తప్పిదో చేసిందో, ఆ తప్పిదానికి దేవుడు విధించేటువంటి శిక్ష ఎలా ఉంటుందో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆయా దేశాల మీదకు దేవుని యొక్క తీర్పుల గురించి ప్రత్యేకంగా రాయించబడినటువంటి భాగం ఇది. చెప్పాను కదా, బబులోను గురించి ఉంది, అష్షూరు గురించి ఉంది, ఫిలిస్తీన్ గురించి, మోయాబుల గురించి, తూరుల గురించి, దగ్గరగా 11 దేశాలు, సుమారు దేశాల మీదకు దేవుని యొక్క న్యాయపు తీర్పులు ప్రకటించడం అనేది జరుగుతుంది. దేవుని న్యాయమైనటువంటి తీర్పులు ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదాన్ని మనం వివరించి చూడలేం కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాం. 28వ అధ్యాయంలో మరోసారి ఎఫ్రాయిము గురించినటువంటి సంగతి గురించి మాట్లాడతాం. 28వ అధ్యాయంలో 28 నుంచి 35 వరకు రక్షణ లేదా సహాయము, దేవుని నుండే లేదా దేవుని దగ్గర నుండే కలుగును కానీ మరొకటి మార్గం కాదు, లేదా అది సోర్స్ కాదు, సహాయం చేసే సోర్స్ కాదు అది అనే విషయంతో ఆ యొక్క భాగం నడిపించబడతా ఉంటుంది. రక్షణ లేదా సహాయం అనేది దేవుని నుండే కలగాల, అది మరొక దగ్గర నుంచి కలగదు, రాదు. కాబట్టి దేవుని మీదే ఆధారపడండి అని దేవుని వైపు తిరిపేటువంటి భాగమై ఉంటుంది అది. ఈ భాగంలో మొదటిగా ఎఫ్రాయిము యొక్క చెడుతనాన్ని గురించి మాట్లాడతారు మరోసారి. ఎఫ్రాయిము యొక్క చెడుతనంతో త్రాగుబోతులుగా మార్చబడినటువంటి జనంగా కనిపిస్తున్నారు వారు. త్రాగుబోతులతో దేవుడు తన సందేశాన్ని ఇలాగ వినిపించమన్నాడు. చూద్దాం 8వ అధ్యాయం 1వ వచనంలో, త్రాగుబోతులకు ఎఫ్రాయిములో అతిశయ కిరీటమునకు శ్రమ,
కాబట్టి త్రాగుబోతులాగా బ్రతుకుతున్నటువంటి నాయకత్వం ఇశ్రాయేలు జనాంగం కానీ యోధా జనాంగం కానీ ఏ దేశమైన చెడుబాట్లలో కీలకమైనటువంటి పాత్రను పోషించేది ఏంటంటే మద్యం. కాబట్టి త్రాగుబోతులుగా ఉన్నటువంటి ఎఫ్రామీల గురించి మాట్లాడుకుంటూ వచ్చేటప్పుడు 3వ వచనంలో మరోసారి త్రాగుబోతులకు ఎఫ్రామీల అతిశయ కిరీటము కాళ్ళతో త్రొక్కబడును. కాళ్ళతో త్రొక్కేస్తున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో లేదా పాత నిబంధన గ్రంథంలో అనేక మార్లు త్రాగుబోతుతనాన్ని గురించి మాట్లాడాడు. అది పాడు చేస్తుంది రాజ్యాన్ని అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటుంటాడు. ఈ క్రమంలో వారిని శిక్షించేటప్పుడు ఎలాగో శిక్షిస్తానన్నాడంటే, ఏదైనా ఒక చెట్టుకు మొదటి ఫలంగా పండితే దాన్ని ఎవ్వడూ వదిలేకోకుండా కోసేస్తాడు. ఏదైనా అన్నీ మనది కానిటువంటి తోటైనా కానివ్వండి. పల్లెటూరులో ఏం చేస్తుంటారంటే ఎరువు తోలకాలకు వెళ్తారు, ఎరువులు తోలుతారు. చెట్టుకి ఏదైనా మామిడి కూడా కాస్తున్నట్లయితే యజమానుడు ఏమన్నా అంటాడేమో, ఊరుకోరు, ఇది మంద కాదు కదా తోట వదిలేయరు. సాధ్యమైనంత వరకు దాన్ని కొట్టి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా దేవుడు ఎలాగ అప్పగించబోతున్నాడంటే, ఫస్ట్ ఫ్రూట్ ఎవరికైనా కనపడితే దాన్ని వదలకూడదు అనేటువంటి ఎలాంటి భావన కలుగుతుందో, నేను చూసినట్టు నువ్వు అలా ఉంటావు, కొట్టేస్తా నేను. ఎలాగా మొదటి ఫలం దొరికిన వాడికి ఎలాంటి భావన కలుగుతుంది, నేను అలాగ అప్పగించాక ఎవరైనా చూడండి నిన్ను ఖచ్చితంగా కొట్టాలి అనిపించేలాగా చేస్తాను. 4వ వచనంలాగా ప్రయోగం ఉంటుంది. ఫలవంతమైన లోయ తల మీద ఉన్న వాడికు పుష్పం వంటిదాని సుందర భూషణము వసంతకాలము రాకమునకు పండిన మొదటి అంజూరుకు పండు వలె అగును. దాని కనుగొనవాడు దాన్ని చూడగానే అది వారి చేతిలో పడిన వెంటనే అది మ్రింగివేయబడను. వాళ్ళకి వేరుగా చూడడం. ఫ్రూట్ దొరికిందంటే తినేయాలనుకుంటారు. మొదటి ఫలం దొరికితే ఇంటి దగ్గర గురించి ఆలోచించేది, తోటి వారి గురించి ఆలోచించేది, వెంటనే మీకు ఏమైనా ఆలోచన చేస్తాడంట. అలాగే అప్పగించుకోవద్దు. ఈ దుర్మార్గాన్ని బట్టి నేను శిక్షించబోతున్నా అనే సంగతుల గురించి మాట్లాడుతున్నటువంటి భాగం అది. 7వ వచనంలో మరో సంగతి, అయితే వీరును ద్రాక్షరసం వల్ల సొక్కి సోలుదురు, మద్యం వల్ల తత్తరపడుదురు, యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యం వల్ల సొక్కి సోలుదురు, ద్రాక్షరసం వారిని మింగివేయుచున్నది. కాబట్టి ఎలాగునా మునిగి తేలుతున్నారు, బాగా మునిగి తేలిపోతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో భక్తుడు ఏమంటున్నాడంటే, నమ్మకమైన పరిశోధించబడేటువంటి దాన్ని పునాదేశ. ఈ నమ్మకం తాగినప్పుడు ఒక మాట, త్రాగినప్పుడు ఒక మాటలా ఉంటుంది. మిమ్మల్ని ఎవరు నమ్మలే పరిస్థితి కాదు ఇది. ఊరికో అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా చెప్పినట్టు ఉందంటారు. తాగినప్పుడు ఏం అర్థమైంది? దేవుని మాటలు అర్థమవుతాయా? అర్థమవుతాయా? ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే, ప్రవక్త మాట్లాడుతుంటే అక్కడ కొద్దిగా చెప్పాడు, ఇక్కడ కొద్దిగా చెప్పాడు, చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు అనిపిస్తుంది. అంటే అప్పుడే మీ స్థిరత్వం లేదు కదా. ఆ మెస్సియాన్ని పరిశోధించి తెచ్చుకోవాల్సినటువంటి రాయి ఇది. ఇది సీయోన్లో పరిశోధించబడిన రాయి. 28వ అధ్యాయానికి భాగం మొదలుపెట్టాడు. 16వ వచనంలో 16వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ప్రభువు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. కాబట్టి ఈ సీయోనుకు వేయబడినటువంటి పునాది రాతి ప్రభు అయిన యేసు. నమ్ముకోవచ్చు మీరు. లేదు మేము పలానా వాడిని నమ్మాం, మీ కర్మ. ఇది పరిశోధించుకునేటువంటి రాయి. దీన్ని నమ్మిన వాడు కలవరపడడు, దీని అది విశ్వాసం ఇచ్చిన వాడు తత్తరినడు అని మాట్లాడుతుంటే, మేము నిబంధన చేసుకున్నలే ఒకరితో
ఎవరితో నిబంధన చేసుకుంటే మరణంతో నిబంధన చేసుకోకూడదు. ఇదే నిబంధన అది, మరణంతో నిబంధన చేసుకున్నారట. అన్ని దేశాల మీద, ఐగుప్తు మీద, తమ చుట్టూనటువంటి రాజ్యపు అధికారాల మీద ఆధారపడుతూ వారితో నిబంధన చేసుకుంటున్నటువంటి సమయాల్లో మీరు విశ్వసించాల్సింది సీయోనులో పునాది వేసినటువంటి రాయి మీద, ఆయా దేశాల మీద కాదు. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్తుంటాడు అన్నమాట. అందువల్ల చదువుతాం అన్నమాట. ఈ మాటలు మనకు అర్థం అవ్వాలంటే 14 వచ్చిన నుంచి వస్తాం. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏరు అపహాసకులారా, యెహోవా వాక్యం వినండి. మేము మరణముతో నిబంధన చేసుకుని ఉంటుంది. కాబట్టి వారి నిబంధన ఎవరితో? మరణంతో అంట. మరణంతో అనగా ఎవడైతే వాడికి కీడు చేస్తారో, వారికి దుర్మార్గంగా ఉంటారో, వారి మీద చెడు తీసుకురాబోతుంటారో వారితో మేము నిబంధన చేసుకున్నటువంటి భావంతో మాట్లాడుతుంటే వారిని వీడిని కాదు దాని మీద విశ్వసించేది, పరిశోధించుకునేటువంటి దాన్ని నమ్మండి. ఆ భాగంలో బహుస్థిరమైన పునాది అయిన మొదలై అది విశ్వసించువాడు కలవరపడడు. అలాగన వారికి ఎవరిని నమ్మాలో, ఎవరి మీద విశ్వాసం ఉంచాలనేటువంటి సంగతి గురించి మాట్లాడుతూ ఈ భాగంలో దేవుని మీద మీ సహాయం మీకు దేవుని దగ్గర నుంచి కలుగుతుంది, మనుషుల మీద రాజ్యాల మీద నమ్మకూడదు మీరు అని ఏం చేస్తూ ఉంటుంటాడు. 30వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 30వ అధ్యాయము 2వ వచనంలో, 30వ అధ్యాయం 2వ వచనంలో వారు ఎవరి మీద ఆనుకొని సహాయం కోసం ఎదురు చూడాలో తెలియజేసే క్రమంలో మీరు ఐగుప్తును నమ్ముకున్నారు, బంధుబాటు అవుతుంది, జాగ్రత్త. ఓకే గప్పాలు మరి మాటలు చెప్తాడు, చేతులు తక్కువ మాటలు ఎక్కువ, అయినా మీరు వాడిని నమ్ముతారు. వాడిని నమ్మొద్దు, జాగ్రత్త. చెప్తా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనంలో వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను బలపరుచుకున్నటకు, ఐగుప్తు నీడలో శన చొచ్చుటకు, ఐగుప్తులకు ప్రయాణం చేయడు. బట్ ఎవరి మీద నమ్మకం, ఎవరి దగ్గర నుంచి సహాయం పొందొచ్చినటువంటి అభిప్రాయము, ఐగుప్తుని నమ్ముకొని. భక్తుని ఏమంటున్నాడంటే ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. నన్ను వదిలేసి ఎవరి మీద ఆశ్రయం కోరుకుంటే, ఎవరో సహాయం చేస్తారని మీరు ఆశించినట్లయితే అది అవమానం అవుతుంది. ఐగుప్తు నీడను శరణ చొచ్చుట వలన సిగ్గు కలుగును. ఎందుకో తెలుసా? 7వ వచనంలో ఐగుప్తు వలన సహాయము పనికి మారినది, నిష్ప్రయమైనది, అందుచేతను మీరు ఏమీ చేయక ఊరపుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాము. అది గప్పాల మారి బొసుకోడుతుంటుంది అంతే. కరువు ఆహార్యానికి కనబడుతుంది, ఏదైనా చేసిద్దేమో ఏమి చేయదు. అది ఓరకనే బొసుకొట్టేటువంటి గప్పాల మారి. అది దానివల్ల ప్రయోజనం ఉండదు. సహాయం కావాలంటే చూడు, దేవుడు వైపు చూడు. నీకు రక్షణ, విమోచన, సహాయం అందించేటువంటి వాడు ఆయనే అనేటువంటి భావాన్ని కలిగించేటువంటి ఈ భాగంలో అనేకమైనటువంటి సంగతులు చర్చించబడతా ఉంటాయి. ఇలాగ ఐగుప్తీయులు వారు దేవుడు కాదు, మనుషులే. వారికి మాంసం ఉంటుంది, వారి ఆత్మలు కాదు, వారిని నమ్మొద్దు హెచ్చరించేసి. 31వ అధ్యాయం 3వ వచనంలో ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు, ఐగుప్తీయుల గుర్రములు మాంసములే కానీ ఆత్మలు కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయవాడు జోగును, సహాయం పొందువాడు పడును. అది వాళ్ళు ఎవరిని చూసి అతిశయపడుతున్నారో జాగ్రత్త. మన జీవితాల్లో కూడా దరిదాపు ఇలాగనే జరుగుతూ ఉంటుంటుంది. ఎవరో వైపు సహాయం కోసం చూస్తూ ఉంటుంటాం, ఎవరో నమ్ముకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారంగా ఉంటాం. బంధపాటు పడతారు, జాగ్రత్త. దేవుని విడనాడి అది ఎంత బలమైన శక్తివంతమైనటువంటి ఎవరినైనా దేన్నైనా నమ్మినా అది నీకు సహాయంగా ఎంచబడదు.
అవమానపరచబడతారు ఒక రోజున. ఇలాంటి సంగతులతో సమస్త రాష్ట్రాలకు, అన్ని దేశాలకు సమస్తమును ఆయన ఏలుబడి చేయగలడు అనేటువంటి ఒక ముగింపు 34వ అధ్యాయంలో రాష్ట్రములారా యూనివర్సల్గా మాట్లాడుతున్నటువంటి సమాచారం అది. కాబట్టి ఒక దేశం కాదు, ఒక పట్టణం కాదు, ఒక రాజ్యం కాదు, దేవుని ఆధిపత్యం కింద సమస్త మానవ రాజ్యాలు ఆయన కింద నడిపించబడుతున్నాయి. ఆయనే ఏలిక అనేటువంటి భావాలతో ఉన్నటువంటి ఎన్నో సంగతులు ఈ భాగంలో మనం వస్తూ ఉంటుంటాం. 35వ అధ్యాయంలో యెషయా యొక్క పూర్వ వైభవాన్ని గురించినటువంటి చర్చ కొంత జరుగుతుంది. అది పూర్వ వైభవము అనగా రెస్టోరేషన్ జరిగినప్పుడు మరియు మెస్సియా కాలంలో ఆ యొక్క వైభవం ఎలా ఉంటుందో తెలియజేసేటువంటి భాగం అది. ఈ క్రమంలో సంగమం గురించినటువంటి సంగతి కూడా జోడించబడింది. అది రాజమార్గం రెస్టోరేషన్ జరిగినప్పుడు ఇశ్రాయేలు మరలా తిరిగి పునరుద్ధరించబడిన తర్వాత రాజమార్గం ఏర్పడింది. వారి తలల మీద నిత్యానందం ఉండిద్ది. 35వ అధ్యాయము 8-9 వచ్చిన భాగాలు మనం చదివితే ఈ క్రమం మరొకసారి మనకు కనబడుతూ ఉంటుంది. యెషయా 11వ అధ్యాయంలో ఉన్నట్టుగా అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. కాబట్టి సింహం లాంటి కీడు చేసేటువంటి మృగ స్వభావం ఉండేటువంటి వాడు కృష్ణుడు సంఘంలో ఉండకూడని స్థలం అది. క్రూర జంతువు ఉండదంట, సింహం అక్కడ ఉండదంట, అవి అసలు అక్కడ కనబడవు, ఆ స్థలం కాదు అది. అటువంటి వారు విమోచించుకుని వారు అక్కడ నడుచుకుంటారని తెలియజేస్తూ వారి తలల మీద నిత్యానందం ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో ఆ భాగం ముగించబడతా ఉంటుంది. 36 నుంచి 39 వరకు చారిత్రకమైనటువంటి సంఘటనలు తెలియజేయబడుతున్నాయి. అది హిజ్కియా కాలానికి సంబంధించినటువంటి చరిత్ర. హిజ్కియా అష్షూరు చేతుల నుంచి రక్షించబడటం ఎలాగనో ఆ సంగతులు కనబడుతున్నాయి. హిజ్కియా జీవిత కాలము పొడిగించబడిన వాడై అనే సంగతులు కనిపిస్తాయి. హిజ్కియా పాపము ఏమిటో ఈ భాగంలో కనిపిస్తూ ఉంటాయి. అష్షూరు మహాబలమైనటువంటి సామ్రాజ్యంగా ఉంటే వచ్చి బెదిరిస్తూ ఉంటుంటాడు యోధా జనాంగాన్ని. మాకు ఎదురుపడేటువంటి ఏ రాజ్యమైనా మిగలలేదు అంటాడు. ప్రజలు భయభీతులు చేస్తున్నటువంటి సమయంలో హిజ్కియా యొక్క తండ్రి అయినటువంటి ఆహాజు చేసినట్టుగా ఈ హిజ్కియా అష్షూరుని ఆశ్రయించలా, దేవుని మీద ఆధారపడినటువంటి వాడు. దేవాలయానికి వెళ్ళి ప్రవక్త సలహా తీసుకొని ప్రార్థించి తన ప్రజలను దేవుని వైపు తిప్పినటువంటి మహానాయకుడిగా కనిపిస్తుంటాడు హిజ్కియా. అష్షూరు బలమైనటువంటి సామ్రాజ్యంగా ఉన్నప్పటికీ కనీసం ఒక్క ఏటైనా నీ మీద పడదు అనేటువంటి ఒక అభయాన్ని ఇచ్చి దాన్ని రుజువుపరిచినటువంటి వాడై ఉంటాడు భగవంతుడు. కాబట్టి చుట్టూ కొన్ని 185,000 మంది సైన్యం ఉన్నటువంటి అష్షూరు నుంచి కనీసం ఒక్కడైనా హాని చేయడానికి వీలు లేకుండా దేవుడు అష్షూరుని శిక్షించి హిజ్కియాను రక్షించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చర్య కనబడుతూ ఉంటుంది ఈ చరిత్రలో. అందువల్ల దేవుని యందు విశ్వాసము మనుషులకు కావలసినంత తోడు, నెమ్మది, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహిస్తుంటుంది. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో
185,000 మంది సైన్యంతో వాడు వస్తే అశ్షూరు కనీసం ఒక్క ఈటైనా బాణమైన వారికి తగలకోకుండా కాపాడినటువంటి దేవుడు. 19వ అధ్యాయము 32వ వచనంలో, కాబట్టి అశ్షూరు రాజుని గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగపడు, ఒక కేడమైన దాన్ని కనపరచడు, దాని ఎదుట మొట్టడి దెబ్బగా కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. అందువల్ల రాత్రి జరిగిన సంగతి అంతా మనకు తెలిసిందే. 185,000 మంది సైన్యంతో వచ్చినటువంటి అశ్షూరు నాశనం చేయబడి తిరిగి తన యొక్క స్థలానికి చేరుకుంటే అతని కుమారుడైనటువంటి వారి చేత చంపబడతాడు. వారి తండ్రి అయినటువంటి అతడు కింద సన్హెరీబు అనేటువంటి మనుషులు 36వ వచనంలో అశ్షూరు రాజు అయిన సన్హెరీబు. కాబట్టి ఇలాంటి ఒక ఘనమైనటువంటి విజయము అశ్షూరు చేతుల నుంచి హిజ్కియా కాలంలో అనుగ్రహించబడుతుంది. అశ్షూరు చేతుల నుంచి రక్షించబడటం లేదా తప్పించబడినటువంటి లాభంతో అతనికి మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు కూడా మన తండ్రి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంపొందించి అతని జీవితకాలాన్ని పొడిగించిన వాడే ఉంటాడు. హిజ్కియా యొక్క పాపం ఇలాంటి ఒక జీవితకాలపు పొడిగింపు అనేటువంటి ఒక అనుభవాన్ని పొందిన తర్వాత బబులోను నుంచి కొందరు వస్తాడు. వారికి వచ్చిన వారికి సమస్తాన్ని మరుగు చేయకుండా చూపించేస్తాడు. హిజ్కియా ఏం చూపించావు? నాకు వచ్చిన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చూపించేసాను అంటాడు. ఏది చూపించావో దాన్ని పట్టుకొని పోతాడు బాబు. కాబట్టి నీ అతిశయం, నా గుర్రాలు చూడు, నా బంగారాలు చూడు, నా సైన్యాన్ని చూడు, లేకపోతే నాకు అది చూడు, ఇది చూడు, ఏమి చూపించావు అని ప్రవక్త అడిగితే అన్నీ చూపించా, అన్నీ పోతాయి. నీ అతిశయ కారణం ఏంటి? గుర్రాలా? నీ అతిశయ కారణం ఏంటి? సైన్యమా? నీ అతిశయ కారణం ఏంటి? బంగారమా? మొత్తం తుడుచుకొని తీసుకొని పోతాడు. ఏమి దాచలేదా? ఏమి దాచరా? మొత్తం పట్టుకొని పోతాడు అనేటువంటి అతని యొక్క పాపంతో ఈ శాసనం ముగించబడుతుంది. 40 నుంచి 48 అధ్యాయంలో దేవుని యొక్క ఔన్నత్యము, విగ్రహాల అసమర్థత, విగ్రహం నమ్ముకోవద్దు, సహాయం దొరకదు. విగ్రహాన్ని ఆశ్రయించిన ప్రజలు సిగ్గుపడతారు, జాగ్రత్త అనేటువంటి హెచ్చరికలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. ఇందులో ఎన్నెన్నో సంగతులు చర్చించబడతా ఉంటాయి. 40 నుంచి 48 అధ్యాయాలు ఉన్నటువంటి భాగంలో. కాబట్టి 2 సంగతులు చూసి మనం ముందుకు వెళ్ళబోతున్నాము. యెషయా గ్రంథంలో 40 అధ్యాయంలో మొదటిగా ప్రభు యొక్క మార్గంలో సరళం చేయటం కోసం ఒక మనిషిని కేక అనే బాప్తిస్మ యోహాను గురించినటువంటి పరిచయ భాగాలు మాట్లాడతాడు. ఆ క్రమంలోనే తాను చేసినటువంటి సృష్టి యొక్క సమకూర్పును గురించినటువంటి విషయాలు 12వ వచనం నుంచి మాట్లాడుకుంటూ వస్తూ 18వ వచనంలో, కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపములకైనా సాటి చేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దాన్ని పోతపోయిను, కంసాలి దాన్ని బంగారపు రేకుతో పొదుగును, దానికి వెండి గొలుసును చేయను, విలువగల దానిని అర్పింపజాలని నేరస్తుడు పుచ్చని మ్రాణుని ఆర్పర్చుకొను, కథలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాడిని వెతికి పిలుచుకొను. ఎలాగన విగ్రహములకు దేవునికి మధ్య ఉన్నటువంటి అసమానమైనటువంటి పోలికల గురించి మాట్లాడబడతానటువంటి భాగాలు ఈ యొక్క 40 నుంచి 48 అధ్యాయాల్లో మనకి బహుగా కనిపిస్తున్నటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 41వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా వారు ఒకరినొకరు ఎలాగో ప్రోత్సహించుకుంటున్నారంటే,
వారు చేసినటువంటి చేతి పనులైనటువంటి విగ్రహాలను బట్టి అతుకుటను గురించి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలను ప్రోత్సాహపరచును, సుత్తితో నలుపు చేయవాడు దాగల మీద కొట్టువాడిని ప్రోత్సాహపరచును, విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. వాళ్ళు ఎలాగైనా అనేకమైనటువంటి సంగతులు విగ్రహారాధన, విగ్రహాలను నమ్ముకొని విగ్రహాల మీద తన యొక్క నమ్మకాన్ని చూపుకుంటున్నటువంటి ప్రజలతో దేవుడు హెచ్చరికలు చేయబోతున్నటువంటి సంగతులు కూడా మాట్లాడుతూ ఉంటుంటాడు. తాను ప్రజలను రుజువుపరచమని కోరుతాడు. మీరు చేసుకునేటువంటి విగ్రహాల్లో దైవత్వం నిరూపించగలరా? నిరూపించండి. అవును, నేను చేసుకునేటువంటి విగ్రహాల్లో దైవత్వం ఉందంటాడు, రుజువుపరచు. వాటి యొక్క దైవత్వాన్ని రుజువుపరచని కోరుతూ ఉంటుంటాడు 23వ వచనంలో. ఇక మీదట రాబో సంగతులను తెలియచెప్పుడి, అప్పుడు మీరు దేవతలని నేను ఒప్పుకోను. చెప్పు, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పాను. సంభవించబోతున్నటువంటి సంగతులు ఏవైతే ఉంటే చెప్పమానండి, నేను చెప్తా, మీరు చెప్పమాను. దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి ఇలాంటి ఎన్నో సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. నేను చెప్తా భవిష్యత్తు, అతను చెప్పమని, మీరు ఆశ్రయించినటువంటి విగ్రహాలను చెప్పమన్నాడు భవిష్యత్తు అని ప్రశ్నించడం అనేది ఈ భాగంలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సంగతులు అయి ఉంటాయి. ఆ తర్వాత మెస్సియాను గురించినటువంటి మరొక విషయాన్ని గురించి 42వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఆయన పరిచయం ఎలా ఉంటుందో చెప్తాడు, మెస్సియా యొక్క పని ఎలా ఉంటుందో చెప్తాడు. 7వ అధ్యాయంలోనేమో మెస్సియా యొక్క జనాన్ని గురించి, 9వ అధ్యాయంలోనేమో మెస్సియా యొక్క రాజ్యంలో ఆయన యొక్క పరిచర్యలో ఆయా ప్రాంతాలు ఎలాగైనా వృద్ధి చెందుతాయో, ఘనపరచబడతాయో, ఆయనకు ఒక రాజ్యం నియమించేది దేవుడైనటువంటి సంగతుల గురించి నేర్చుకుంటూ జరుగుతుంది. ఇక్కడ 42వ అధ్యాయంలో మెస్సియాను గురించినటువంటి మరొకసారి ప్రస్తావన, మెస్సియా యొక్క ఆయన యొక్క బాధ, ఆయన బాధ ఎలాగైనా చేస్తాడనేటువంటి సంగతి ఈ భాగంలో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. చదువుతున్న గ్రంథంలో 42వ అధ్యాయము 1వ వచనంలో, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు. అందువల్ల మెస్సియా గురించి ప్రవచన భాగంలో మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, అతడు కేకలు వేయడు, అరవడు. కేకలు వేసి అరుపులు పెట్టేటువంటి మనుషులు కాదన్నమాట ఆయన. కాబట్టి బాధ చేస్తున్నాడంటే బాధ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎవరికో వినపడాలని గంతులేసి అలా అడవుడి చేసి అలజడి సృష్టించేవాడు కాదన్నమాట. ఆయన కంఠస్వరమే ఎవరికి వినపడుకోకుండా చూసుకుంటాడు. సహజంగా తన యొక్క మాట వినపడాలని కోరుకుంటారు 10 మంది అంటే మనుషులు గట్టిగా. ఇది మెస్సియా స్వభావం అలా ఉండదు. మత్తయి సువార్త 8వ మెస్సియాను గురించి ముందుగానే యెషయా చేత ఏదైతే ప్రవచించబడిందో ఆ భాగాల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ విధంగా ఉంటాయి. 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో ఆయన చంపాలని ఆలోచన చేసేటటువంటి ప్రజల దగ్గర నుంచి పారిపోతాడంట, వెళ్ళిపోతాడు. క్రీస్తు వెళ్ళిపోతాడు. చదువుతుంటారు 14వ వచనం, 12-14 నుంచి చదివితే, అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయన ఎలాగూ సంహరించమని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, యేసు ఆ సంగతి తెలుసుకొని అతని నుండి వెళ్ళిపోయాను. అదే మనమైతే ఉంటుంది, ఎవడైనా మనం చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిస్తే ఒకటి చంపేది అక్కడ చెప్తారు. రండి, మీ ఊరిలో ఎవరు చంపేది, మా ఊరిలో కదండి. మన వాయిస్ మామూలుగా కనపడదు బయటికి. ఫోన్ చేసేసాడు, వచ్చేసేది మనవాడు ఎంతమంది అంటే అంతమంది. మెస్సియా తన కంఠస్వరాన్ని సైతం ఎవరికి బాధ చేసేటప్పుడు కానీ, ఎవరైనా విమర్శించేటప్పుడు కానీ,
ఆయనకు విరోధంగా ఎవరు లేచినప్పటికీ కానీ తన వాయిస్ ఎవ్వడికి వినిపించుకోకుండా తన పనేదో తను సైలెంట్గా చేసుకుంటూ పోతాడు. ఆయనకంటే ఒక లక్ష్యం ఉంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి క్రమంలో తన జీవితాన్ని మరొక దానికి ప్రలోభపరిచి ఆ లక్ష్యాన్ని చేరుకోకుండా పాడు చేసుకునేవాడు కాదన్నమాట. అవును, ఒకవేళ పరిశీలనతో గొడవ పెడితే జరుగుతుంది. ఆ సమయంలో ఎంతమంది అవుతారండి, చంపుతారండి, మీద పడ్డానికి ఏంటి? అందువల్ల ప్రభు తన గొంతు ఎక్కడ వినిపించాలో అక్కడ వినిపించేవాడు, ఎక్కడ నెమ్మదిగా ఉన్నాడో అక్కడ నెమ్మదిగా ఉండకూడదు. దాని పని తను చేసుకుంటున్నాడు. కింద వాళ్ళు మనం చదువుతాం 15వ వచనంలో, యేసు ఆ సంగతి తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయన వెంబడించగా ఆయన వారందరినీ స్వస్థతపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన నెరవేరినట్లు కోరినే పడలేదు. ఆయన గొడవపెట్టుకోలేక, చేతగాక, లేకపోతే జనబలం లేక ఎంతమంది వస్తున్నారని వెంబడించుకుంటూ అంతమంది దగ్గర 5,000 10,000 మంది పైన ఉన్నారు. వాడు ఎవరో అంటున్నాడు కానీ ఆయన ఒక మాట అంటే సైకిల్ ఎందుకు సాగు జనం చేతగానే వాడు క్రీస్తు అందులో తన ఫాలోవర్స్ ప్రభు మాట చెప్పవచ్చు. అయ్యో వాడి సంగతి గురించి చూడండి, లేకపోతే నోరు వెళుతుంది, వెళ్ళిపోతారు. అయితే ఆయన లక్ష్యం అది కాదు. కాబట్టి నోరు మూసుకుని ఎందుకైనా వెళ్ళిపోయాడు? నా కంఠస్వరాన్ని ఎక్కడ వినిపించాలో, ఎంతవరకు వినిపించాలో, దేనికి వినిపించాలో దానికి మాత్రమే. ఇలాగ జరిగిందని చెప్పుకుంటూ వచ్చేటప్పుడు, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకున్నాను, ఈయన నా ప్రాణులకు ఇష్టడైన నా ప్రియుడు, ఈ సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. ఇది 17వ వచనంలో ప్రవక్త యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు. ఇది యెషయా గురించినటువంటి వాక్యం. అందువల్ల ఈ సేవకుడు ఆయన ప్రాణములకు ఇష్టమైనటువంటి వాడంట. ఆయన కంఠస్వరమైన వాడినంట. ఒకటి ఆయన కంఠస్వరము వేదుల్లో వినబడ్డాడు. నలిగిన రెల్లును అతడు విరవడు. నలిగిపోయినటువంటి ఎవడు వచ్చు అడ్డం అది పక్కన పుచ్చుకుంటారు, అటు చదువుకుంటారు, మీకు ఒక పడేది నలిగిందండి. అయితే ఏదన్నా ఆరిపోతూ వెలుగుతుంది అనుకో, విసుకొచ్చేసి దీని మీద ఎంత టైం వేస్ట్, శ్రద్ధ వేస్ట్, అంత ఎనర్జీ వేస్ట్, ఊరంతా మనం అయితే ప్రభు చేసే నేర్పు అది అటు ఇటు మక్కలు అడుగుంటూ ఆరిపోతూ ఎరుగుతూ ఉంటే దానికి 2 చేతులు పెట్టేసి దీన్ని ఎలా వెలిగించాలా ప్రయత్నం చేస్తాం. బాగు చేసే పనిలోనే కానీ, ఎదుటివాడిని ఎలాగైనా రక్షించినటువంటి ప్రయత్నమే కానీ, అటు ఇటు ఉన్నటువంటి మక్కలాడుతున్నటువంటి జనపనార కింద మనం చదివితే ఎలా రాయబడి ఉంటుంది చూడండి. మక్కలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. జనపనార ఎప్పుడన్నా మీరు అగ్గి అందించి తెలిస్తే జనపనారకి అది ఎదుగుతున్నట్టు ఒకసారి అలా బ్రైట్ అయింది, మరి వెంటనే లైటింగ్ తగ్గిపోతుంది, అలా బ్రైట్ అయింది, వెంటనే లైటింగ్ తగ్గిపోతుంది. జనపనారకి ఎప్పుడైనా అగ్గి అంటించి పెట్టి చూడండి, వెలుగుతున్నట్టుగా అనిపించదు, కాలుతున్నట్టుగా అనిపించదు. గాలి తగ్గినప్పుడు నిప్పు రాసుకున్నట్టు బ్రైట్ అవుతుంది, మళ్ళీ గాలి తగ్గగానే ఆరిపోయినట్టుగా ఉంటుంది. మనమైతే కాలు కింద వేసేసి ఇది ఎట్లాగో పనిచేయదు. ప్రభు ఓపికతో, సహనంతో, ఓర్పుతో దాన్ని ఏం చేస్తే వృద్ధిలోకి వస్తుంది. ఆపేయడు, నలిపేసాడు, దాన్ని తుంచేయడు. అటువంటి ఒక గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడిగా తను కనబడుతున్నటువంటి భాగం. కింద భాగంలో కూడా 2:6 వచనంలో వారి కన్నులు తెరుచుటకును, బంధించబడినటువంటి వారి చెరసాల నుంచి విడిపించుటకును ఆయన గురించినటువంటి సంగతుల గురించే మాట్లాడుతూ ఉంటుంటాడు ఈ భాగంలో. అందువల్ల ఈ భాగంలో చర్చించబడుతున్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయం ఏమంటే, విగ్రహాలు
మీకు సహాయం అందించేవి కావు. దేవుడి నుంచి సహాయం. దేవుడు ఎక్కడే దేవుడు, నేను తప్ప వేరేది లేదు. 43వ అధ్యాయము 10వ వచనంలో మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకులను నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడిని నేను మెప్పబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు అనేటువంటి అనేకమైనటువంటి సంగతులతో ఈ విగ్రహాల మధ్య నిజ దేవుడైనటువంటి యెహోవా మధ్య ఇలాగన ఎన్నో సంగతులు చర్చించబడుతున్నటువంటి భాగంలో మరోసారి విగ్రహాలను ఆశ్రయించినటువంటి వారికి విగ్రహాలను దేవుడు శిక్ష తీర్పులు విధించబోతుంటాడు అనేటువంటి 46, 47 అధ్యాయాలతో సెషన్ మనం ముగించబడుతూ ఉంటుంది. 49 నుంచి 58 వరకు మెస్సియా, దేవుని సేవకులైనటువంటి మెస్సియాను కేంద్రంగా చేసుకొని పలకబడుతున్నటువంటి అనేకమైన సంగతులు చర్చించుకునేటువంటి భాగం అది. దేవుని సేవకులైనటువంటి మెస్సియా. కాబట్టి ఇందులో ఎన్నెన్నో సంగతులు ఈ భాగంలో కేంద్రంగా చర్చించబడుతున్నప్పటికీ ఇశ్రాయేల్ యొక్క విధేయత ఒక పక్క నిరాకరించబడుతుండేది, దాన్ని గురించినటువంటి శిక్షల గురించి మాట్లాడబడుతూ ఉంటుంది. భవిష్యత్తులో వారికి అనుగ్రహించబోతున్నటువంటి ఆదరణ గురించి కూడా అలాగనే మాట్లాడబడుతూ ఉంటుంటుంది. 49వ అధ్యాయంలో రాబడినటువంటి సంగతి మొదటి వచనం చదువుతాం, ఆ తర్వాత 13వ వచనం చదువుతాం. 49వ అధ్యాయం మొదటి వచనంలో, రేపములారా నా మాట వినుడి, దూరమున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలు ఆయన నామము జ్ఞాపకము చేసుకున్నాను. నా నోరు వాడిగల ఖడ్గంగా చేస్తున్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టి అంబుగా చేసి తన అంబుల బదులు మూసిపెట్టి ఉన్నాడు. కాబట్టి మెస్సియాను గురించినటువంటి ప్రవచనపు భాషలో ఉన్నటువంటి విశేషాల గురించి మాట్లాడుతున్నాడు. గర్భమును పుట్టగానే వాస్తవం ఏంటంటే గర్భమును పుట్టకమునపే ఆయన పేరు పెట్టి పిలిచాడు. లోక సువార్తలో మనందరూ తెలిసినట్టుగా, మరియు గర్భము దాల్చకమునపే దయాప్రాప్తురాలా నీకు శుభము, గర్భవతి అవుతున్నావు, ఆయనకి పేరు పెట్టబడింది యేసు అని. కాబట్టి వగైరా సంగతులు ఎన్నో సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటుంటుంది. ఈ భాగంలో మెస్సియా పరిపాలన కింద అన్యజనులు సైతము దీవించబడతారు. 6వ వచనంలో, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని, ఇశ్రాయేల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లును, నా సేవకుడై ఉంటే ఎంతో స్వల్ప విషయము, బౌద్ధికాంతముల వరకు నేను నిన్ను కలగచేయు. నీవు నేను కలగచేయు రక్షణకు సాధనం ఒకటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి అన్యజనులకు వెలుగుగా నియమించబడేవాడు, సమకూర్చేవాడు, ఇశ్రాయేలుతో పాటు సహపౌరులుగా చేసేవాడు మెస్సియా ఉంటాడు. ఇలాగే అనేకమైనటువంటి సంగతులకు ఈ అధ్యాయంలో నిలవై ఉంటుంది. ఆ తర్వాత ఇశ్రాయేలు బబులోను చెరలో ఉన్నటువంటి కాలంలో దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, వదిలేశాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి నిస్పృహలో ఉన్నటువంటి జనాంగానికి ఓరట కలిగించేటువంటి మాటలు పలుకుతాడు. ఈ గ్రామంలో ఏమని పలుకుతాడంటే, నేను మర్చిపోలా, శిక్షించాను కోపంతో, కానీ నా కృపంతో చూడు, అది నిరంతరం ఉంటుంది మీకు. 15వ వచనం, 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మార్చున. ఇశ్రాయేలు ప్రజల యొక్క బాగున్నది, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడనాడి ఉన్నాడు. 14వ వచనంలో ఆ ఫీలింగ్ అది.
మమ్మల్ని వదిలేసాము ఆ దేవుడు అనుకుంటుంటే, దేవుడిగా నేను మిమ్మల్ని ఏనాడు వదిలేను. ఒకవేళ స్త్రీ మర్చిపోతుందా? మర్చిపోతుందేమో. మర్చిపోయే సంగతులు జరుగుతాయా? తల్లి బిడ్డను మర్చిపోతుందా? అసలు మర్చిపోతుందా అండి? నిద్రపోతే బిడ్డ ఎక్కడ ఉందో తల్లి ఎక్కడ ఉందో తెలియదు. కింద పడి కేవమంటే తప్పు. కింద పడి సౌండ్ వచ్చిందా తెలియదు. పని తింటాలంటాడు కాదు. మర్చిపోతుందేమో, నేను మాత్రం మర్చిపో. అలాంటి ఒక గొప్ప ఆదరణ, నిరీక్షణ కలిగించేటువంటి మాటలు కనిపిస్తుంటాయి. నిశ్చయానికి సంబంధించినటువంటి విశేషాలు కదా. 50వ అధ్యాయంలో మెస్సియా యొక్క అద్భుతమైనటువంటి విధేయతల గురించి మాట్లాడుతున్నాము. మెస్సియా కనపరిచిన విధేయత, రాబోతున్నటువంటి మెస్సియా అలాంటి విధేయతను చూపించబోతుంటాడంటే ఆయన లోకాన్ని పంపించే దేనికోసము అని పంపించేస్తే ఆయన దగ్గర ఉంటాడంట. ఇది ఏమైనా నేనేం చేయాలని అడుగుతాడంట. ఆయన లోకం మీదకి వెళ్ళాలి, దేహం లేనివాడు కదా, దేహాన్ని కలిగి వెళ్ళాలి. దేహం ధరించుకున్నప్పుడు ఆ రోజు నీ ఎదుటికి మనుషులు వచ్చి నీ చెంపల మీద ఉన్నటువంటి వెంట్రుకలు పెరికేస్తారు. ఆయన నా జుట్టు పట్టుకొని లాగుతారా? అవును, జుట్టు పట్టుకొని లాగుతారు. దానికి నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన నిన్ను లోకం మీద ఉన్నటువంటి జనులు ఎదురు నిలబెట్టినప్పుడు నీ మొహం మీద ముసుక కొట్టేసి దీని మీద బలవంతంగా బుద్ధి నేను కొట్టినోడు ఎవరో చెప్పంటాడు. దానికి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? కృష్ణుడు అసమానమైనటువంటి ఆయన వీటి మీద కొడితే, మొహం మీద ఉమ్మేస్తే ఆయన అసలు ఏం పట్టినట్టుగా ఉండిపోవాలి. మన మొహం మీద ఎవరైనా చూడకుండా వేసినా సరే, రే చూసుకొని అటువైపు జనం ఎట్టున్నారో చూసుకొని పోయి కావాలని డబ్బు వేసే మొహం మీద ఊరిమేస్తే ఆమెటువంటి డబ్బు ఆ ఊపిరి తిరిగి ప్రతిగా తన ఊపిరి వేయకూడదు. వేసిన వాడు వైపు చూసి సరే అద్భుతమైనటువంటి విధేయత కనపరుస్తారు. ఆయన విధేయత ఆశ్చర్యం కలిగించేలాగా ఎలాగ ఉంటో చెబుతున్నారు. 50వ అధ్యాయం 4వ వచనంలో అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. శిష్యునికి ఎంత నోరు ఉండాలి అంతే. ప్రశ్నలో నేను ఎన్నో ప్రశ్నలు వేస్తాను, వాదపోతా నేను తీసుకెళ్ళి ఎవడో నేను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటాను. నేను ఎవరో తెలుసా అని అడుగుతాను. ఎవరన్నా అడగండి నాయన. అడిగినప్పుడు నేనెవరో తెలుసా? నువ్వు అనవద్దు. నేను శిక్షించడానికి, తప్పించడానికి నాకు అధికారం కలుగుతాను. ఎవడని నీ మీద తెలుస్తాడు. నువ్వు లేవద్దు. తర్వాత కళల్లో కళ్ళు పెట్టి తీసుకునే కళల్లో తప్పించడానికైనా శిక్షించడానికైనా నాకు అధికారం ఉందనే సంగతి తెలుసా? నేను బెదిరిస్తాను ఆయన. తన బెదిరించు వాడిని బెదిరించొచ్చా కృష్ణ ప్రభు? ఏదో లెక్కలేస్తున్నాం, అక్కడికి వస్తే తెలిసింది నీ సంగతి అని అన్నాడంటే ఒక మాట సరే. లేదంటే రెచ్చిపోతున్నటువంటి వాడిని చూసి ఆయన ఆకాశం నుంచి అగ్ని వేసే అనగాడా? ఏరియాలాగా అనగాడు కృష్ణ ప్రభు. అయితే నీ నోరు నాకు మంచి
దూషించేవాడిని దూషించుకో, బెదిరించేవాడిని బెదిరించుకో, న్యాయంగా నేను తిరిగి తీరుస్తాను. వాళ్ళ ఎదుటిలో నిలబడినప్పుడు నీ మనసు ఎలా పనిచేయాలంటే, ఉమ్మేసినా ఎవడు ఉమ్మేసినా సరే నా దేవుడు ఎలాగో నియమించాడు, ఇంత అవమానమే కాదు, ఇలా అర్థం చేసుకో. ముఖం మీద ముసుకేసి వెనకాల కొడితే హృదయాంతరంగాలు తెలుసు దేవుడు ప్రవేశకి. ముసుకేసినంత మాత్రం వెనకాల కొట్టినోడు ఎవరు తెలియదా? తెలుసా లేదా? హృదయం అంతరంగాలనే చూస్తున్నటువంటి ప్రభు ముసుకేశాడంటే వెనకాల ఎవడో కొట్టాడంట. అన్నిదైనటువంటి జనం విశ్వ స్థాయిని అర్థం చేసుకునేటువంటి జనం. కాబట్టి ఇలాంటి బెదిరించిన వాడిని బెదిరించుకోకుండా తనకి ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు లోకానికి వెళ్ళినప్పుడు వారి ప్రజల మధ్యలో నీ జీవితం ఎలా ఉండాలా, శిష్యుని తెలిపిన ఉంచుకోవాలి. కదా బాగా మనం చదివితే, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా అవమానం పొందాలంటే ఎవడంటాడు? ఇది కుదరదు నాయన, ఇంతవరకు బాగానే ఉందిలే కానీ మరి ఉమ్మంటే వాళ్ళు ఏదో ఒక దెబ్బ కొడతారు నాయన, నువ్వే కోపం తెచ్చుకోమాటంటే దెబ్బ కొట్టి స్థాయి దగ్గర అసలు ఏదో మాట అంటే పర్లేదులే కానీ దెబ్బ కొట్టిందంటే అసలు అందులో వయసు అంతా దగ్గర 30-35. ఎలా ఉంటుంది స్పీడు? ఆ స్పీడ్లో ఒక దెబ్బ కొడితే మళ్ళీ దెబ్బకు 2 దెబ్బలైనా కనీసం 3 దెబ్బలైనా పడాలి. ఈ రోజు ఉన్నటువంటి ముసలోడే రే నిన్ను పొడిచేస్తాం మేడం ఆయన అన్నాడంటే ఎటు తెచ్చిపోతున్నావు పొడిచేస్తానని. నువ్వు ఒక కొడుకు పొడిచేసాను, నేను 5 సార్లు కొడతాను. 40-50 సంవత్సరం ముసుకుడికి ఎంత పవర్ ఉంటే, ప్రభైనేసు 30 సంవత్సరం 33 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రభైనేసు మాట కాదు కొట్టుడి దగ్గరకు వచ్చింది. కృష్ణ యొక్క విధేయత ఆశ్చర్యం కనిపిస్తున్నటువంటి విధేయత. తండ్రి ఏం చెప్తుంటాడో, అవునా ఇది జరగాలంటే ఇది ఖచ్చితంగానా అని అవమానం పొందాలి, కొడతారు సహించాలి, అలాగే ఉమ్మ వేస్తారు తుడిచేసుకోవాలి. నీ వెంటనే పెరిగేస్తాడు. వెంట్రుకలు గడ్డ యొక్క వెంట్రుకలు పెరిగితే దాని బాధ ఎలా ఉంటుంది? కృష్ణుడు స్వాత రచనలో కనిపించిన తక్కువ తర్వాత అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడతారు. నీ వెంట్రుకలు పెరిగేసేటువంటి వాడు చూడు ఆలోచన చదువుతాం అన్నమాట. కొట్టువానికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగిపోయిన వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖం దాచుకోలేదు. ఎవడన్నా ఉమ్మేస్తున్నాడు అనుకుంటే, అవమానపరుస్తున్నాడు అనుకుంటే ముఖం ఎలాగో తిప్పేసుకుంటాం. మనం కృష్ణటువంటి కాదంటే వదిలేసేసాడు. ఆఖరికి ఏమంటాడంటే, బండపరుచుకున్నాడు ఆ ముఖాన్ని ఎవరైనా చేసుకోండి, చెక్కుముఖి రాత్రిలాగా కఠినంగా చేసేసుకోండి. అటువంటి మహనీయుడు, అవమానం పొందడానికి సిద్ధపడినటువంటి మహనీయుడు ప్రభు. అటువంటి మెస్సియను గురించి చెప్పబడుతున్నటువంటి ఎన్నో భాగాలు, అదేవిధంగా అదే క్రమంలో సియోను పునరుద్ధరించబడుతుందనేటువంటి సంగతులు, ఎన్నో సంగతులు మాట్లాడుతున్నటువంటి విషయాలు కనపడుతున్నాయి. 53వ అధ్యాయంలో కొన్ని భాగాలు చూసి మనం ముగించబడుతున్నాం. 53వ అధ్యాయంలో మెస్సియా, రాబోతున్నటువంటి మెస్సియా అనుభవించబడుతున్నటువంటి శ్రమల గురించి మాట్లాడినటువంటి సంగతి. రాబోతున్నాడు మెస్సియా, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎదుట దేవుని చిత్తము నెరవేర్చబడుతున్నటువంటి సమయంలో ఆయన గురించి ఎన్నో సంగతులు ఈ భాగంలో రాయబడుతూ ఉంటాయి. శ్రమలు పొందుటకు ఆయన నిలబెట్టబడినప్పుడు ప్రజలు ఎదుట ఎలాగున్నాడో తెలియజేసేటువంటి మొదటి సంగతి 53వ అధ్యాయం 1వ వచనంలో 1వ వచనం చదువుతాం. మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మెను? యెహోవా బాహువుడు ఎవరికి బయలుపరచబడెను?
లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. లేత మొక్కలా ఉన్నాడంట, ఎండిపోయినటువంటి భూమిలో మొలిచినటువంటి మొక్క. అది వాస్తవంగా ఎండిన ఎడారులు ఏదన్నా మొక్క మొలిస్తే దాన్ని తుంచేకోకుండా దాని చుట్టూ కావులు పెట్టి కాపాడుకోవాల్సిన మొక్క అయి ఉంటుంది. లోకమంతా ప్రొద్దుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువైన శ్లోకానికి వచ్చి ఎలాంటి వాడు కనిపిస్తున్నాడు చూడండి. ఆ సమయంలో ఆయన వైపు చూస్తే ఆయన ముఖ చిత్రం ఎలా ఉందంట, స్వరూపం లేదు, సొగసు లేదు, ఏదైనా కనిపించదు. అతను ఎందుకు చూసి దృష్టించడానికి ఏది లేనటువంటి పరిస్థితుల్లో ప్రభువైన స్వరూపం లేదంట, సొగసు లేదు. టయానికి పడుకునేవాడు కాదు కృష్ణుడు, టయానికి భోజనం చేసేవాడు కాదు కృష్ణుడు. మనకులాగా నేడు చుట్టుపక్కల అనుకునేవాడు కాదు కృష్ణుడు. సుఖవంతమైనటువంటి ప్రయాణాలు చేసేవాడు కాదు కృష్ణుడు. తిన్నా తినకపోయినా ఎడారిలో మండుటంలో పగలంతా పరిచర్య, రాత్రంతా దేవునితో పాటు కన్నీరు గడుపుతున్నటువంటి మహావీరుడు కృష్ణుడు. ఎండలో తిరిగేవాని యొక్క ముఖం ఎలా ఉంటుంది? ఉపవాసం చేస్తూ కన్నీళ్లతో తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు చూసి ఏదైనా ఆశించడానికి ఏమంటుంది కృష్ణుడు? సమస్యమే లేదంట. ఒక ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక విషయం ఏమంటే, తన సందేశాన్ని చెప్పి ఎవరికైనా మేలు కలుగుతుంది అనేటువంటి భావన కలిగిందంటే ఆ సంతోషంలో భోజనం చేసేవాడు కాదంట కృష్ణ. స్వాత 4 అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అందువల్ల మెసేజ్ గురించి మనకి ఏం తెలుసు, త్యాగం గురించి మనకి ఏం తెలుసు. సందేశం మాట్లాడేవాడు వచ్చినటువంటి ప్రజలతో ఈరోజు దీన్ని మాట్లాడిన బట్టి ఈ మనుషుడికి మేలు జరుగుతుంది అని అనిపించిన ఆ సంతోషం ఈరోజు భోజనం అవుతుంది. సంతోషం కలిగినప్పుడు ఎక్కడికి వెళ్దాం? దావత్కారం కదా. అవును, సంతోషం కలిగితే ఈరోజు ఎక్కడికి వెళ్దాం? బయటకు వెళ్దాం, వెళ్తున్నాం బయటికి. దుఃఖం కలిగినప్పుడు పోతారు, సంతోషం కలిగినప్పుడు పోతారు తినడానికి. కృష్ణుడు ఏంటి ఎలా కనబడుతున్నాడు? స్వాత 4 అధ్యాయం. తన యొద్దకు వచ్చినటువంటి సమరయ స్త్రీతో చర్చించిన తర్వాత, అనేకమైనటువంటి విషయాలు చర్చించిన తర్వాత, ఈ క్రమంలో కొందరు భోజనం తీసుకురావడానికి వెళ్తారంట. 4వ అధ్యాయము 30 వచ్చిన చదువుదామా? 32 చదువుతాం చూడండి. అందుకు ఆయన భుజించుటకు కొంచెం పైన చదివితే బాగుంటుందేమో. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడుడి, ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి సంగతి మాట్లాడాను. అనేకమైన విషయాలు చర్చించి ఏమో ఖచ్చితంగా మేలు జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఎప్పుడైతే కలిగిందో, మెస్సియాను నన్నే అనే గ్రహింపు ఎప్పుడైతే వస్తుందని భావించాడో, ఈ క్రమంలో మాట్లాడుతున్నటువంటి సంగతి 31 వచనంలో, ఈ లోక శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొని, అందుకు ఆయన భోజించుటకు నీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా అన్నారంట. శిష్యులు అన్నాడు, శిష్యులయ భోజనం చేయలేదు కదా, భోజనం చేద్దామా అని అంటే ప్రొవైడ్ చేసి అన్నాడంట, మీకు తెలియని ఫుడ్ నాకు మనం తెలియకుండానే అంతే. ఆయన పెడతారు కానీ మనం పెడతారా? పెట్టేసినప్పుడు నేను గుర్తుకు రాలేదేమో, తినేసేసి రైట్ తినేసేసి. వీళ్ళ ఫీలింగ్ ఏంటి? అంతకుముందే ఎవరో ఏదో పెట్టారో అది తినేసేసాడు, అదే ఆయన తినది. కింద భాగంలో మనం చదువుతుంటాం. 33 వచనంలో, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకరు చెప్పుకోండి.
యేసు వారిని చూసి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. అది కృష్ణుడు యొక్క గొప్పతనం. సంతోషపడిపోయినాను మానేస్తాను దినాలు ఎన్నో. సమయానికి తినక, సరైన నిద్ర లేక, ప్రయాణ సౌకర్యం లేక ప్రభు యొక్క దేహము నలకొట్టుకున్నట్టు కనబడతా ఉంటే ఆయన చూసి ఆకర్షించేదే. ఆ క్రమంలో మాట్లాడుకుంటూ వచ్చేటప్పుడు వ్యాధి వచ్చినోడికి ఎలా ఉంటుందో అలాంటి దేహాన్ని అనిపించింది కృష్ణ. ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి వాడు సోదరుని దృష్టి పెడతాడు. 3 వచనాలు రాయబడి ఉంటుంది. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను. వ్యాధిని అనుభవించిన వాడికి ఎలా ఉంటుంది జీవితం? వ్యాధిని అనుభవించినటువంటి వాడికి ఎలా ఉంటుంది ఆ శరీరం? కాబట్టి ఏదో బలాన్ని పుంజుకున్నటువంటి వాడిగా గాను, లేకపోతే ఇంకేదో నూతన శక్తి కలిగినటువంటి వాడిగా గాను ప్రభు చేసిపోయాడు అనమాట. అందువల్ల ఆయన మీద నేరారోపణ జరుగుతుంటుంది. 7వ వచనంలో ప్రభు చేసిన నేరారోపణ జరుగుతుంటుంది. దౌర్జన్యమైనటువంటి నేరారోపణ అది. అతడు దౌర్జన్యం పొందాడు. 2-3 పరిశీలించి విచారించి ఎందుకు ఏ దోషం లేదని చెప్పుకుంటూనే ప్రభు చేసాక దేహాన్ని దున్నేస్తుంటే నేను పైకొట్టుగా అప్పీల్ చేసుకుంటా అట్లా. ఒకరు ఎంత పగబట్టి కొడుతున్నట్టుగా కొట్టినా సరే తన దేహాన్ని అప్పగించి నిలబడిపోయాడు. కొరడాలతో దేహాన్ని చీల్చేస్తుంటే ప్రభు చేసి ఏమాత్రం దౌర్జన్యం మోపబడుతుంది, అన్యాయం మోపబడుతుంది. ఆయన పట్టుకొని బంధించిన దగ్గర నుంచి జరిగేసినటువంటి సమస్తంలో న్యాయమే కనిపించేటువంటి పరిస్థితులు కృష్ణుడు శిక్షించబడుతున్నా సరే వారికి అప్పగించుకొని అలాగే నిలబడ్డాడే కానీ దీంట్లో న్యాయం లేదు, దీంట్లో ప్రశ్నించిన వాడు కాదు. అందువల్ల తాను ఏదైనా సిద్ధపడటానికి ముందుగానే ఏర్పరచబడినవాడు కాబట్టి సహించుకుంటూ వస్తున్నాడంట. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఏం తెలియచేశాడంటే, బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఎంత దైనికమైనటువంటి పరిస్థితులు ఉంటారో. గొర్రె పిల్లలు పట్టుకొచ్చారు, 2 కాళ్ళు బిగించేసేసారు, దాని మెడను వంచి దాన్ని వధించేటువంటి సమయంలో ధైర్యమైన పరిస్థితి చంపేస్తున్నారు. ఎరిగి ప్రొవైడ్ చేస్తూ మరీ విచిత్రమైనటువంటి వాడు. కృష్ణుడికి వెళ్దాం కదండి, నీకేమన్నా అక్కడ రివార్డా? రివార్డ్ ఏం కాదు, చెప్పాను చేసి చెప్తాను, వెళ్దాం కదా. చావును వెతుక్కుంటూ ప్రభు యేసు మార్గం కూడా ప్రయాణం చేశాడు. అలాంటి మహనీయుడి గురించి మాట్లాడుతున్నటువంటి భాగం కనిపిస్తూ ఉంటుంటుంది. తండ్రి ముందే చెప్పాడు అనమాట, ఆయన నేను చంపేస్తాడు, నీతిమంతుడు నువ్వు, కాకపోతే దుర్మార్గులతో ఒకటి అంట కడతారు, ఏం ఫీల్ అన్నమాట, అక్రమార్గులు అంటారు, అయితే అంటే అన్నారు. అక్రమార్గులు ఒకరిగా ఇస్తారు, నేను అయితే అయింది. కాబట్టి భక్తిహీనతో సమాధి. ఎవరైనా చనిపోయేటప్పుడు ఏం కోరుకుంటాడు? నా సమాధి ఇక్కడ పెట్టాలా? న్యాయంగా కదండి. చచ్చిపోయినప్పుడు కోరుకునే కోరిక నా సమాధి ఇక్కడ పెట్టాలా, మా ఊరు పంపించాను, నేను ఎక్కడున్నా సరే
మా నాయన మా తండ్రి పాత పెట్టిన స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు పంపించాలా. యాకోబు ముందే కోరుకున్నాడంట. ఏసేపుడు కలిసి ఆయన నేను చచ్చిపోతున్నాగా, నువ్వు ఎక్కడంటే అక్కడ పాత పెడతావేమో, మా నాయన మా అమ్మ వాళ్ళు కండేటువంటి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ మండే ఎదుగుతున్నటువంటి సింధూరు వృక్షాల దగ్గర ఆ స్థలాల్లో పాత పెట్టబడ్డాడు. దయచేసి ఏమనుకోకుండా నా దేహాన్ని అక్కడికి పంపించాలి. నా పిల్లల దగ్గర పంపించిన దేహం ఎవరి ముందే నీ న్యాయమైన కోరిక. నేను అనాథగా ఎవరైనా ఉంటాను పడేయరా నన్ను అంటారా? దిగ్గులేని సేవలు ఎక్కడైతే పడేస్తున్నారు అక్కడ వాళ్ళకి ఇచ్చేసారు, మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేసారు, ఆ దేహాన్ని కోరుకుంటారా? దుర్మార్గంగా బ్రతికేటువంటి భక్తిహీన దగ్గర అంటే అడతో పాటు బాధ పెట్టేసాడు అని అంటారా? భక్తులు మాట్లాడంట, భక్తిహీనతో నీకు సంబంధం ఉంటుంది, ఇబ్బంది లేదు కదా, ఇన్నిటి పోల్చుకున్నాను, నీ దేహం ఎక్కడ ఉంటాయండి, నువ్వు ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టి, ఇది కుళ్ళు పట్టేది కాదు కదా, తను లేపేవాడు, ఇది కుళ్ళు పట్టుకో. భక్తిహీనులతో ఎవరైనా కానీ బ్రతుకున్నప్పుడు దానికంటే దాని పెద్ద ఎక్కువనే ఆలోచన చేశారు పితరులంతా. దేశం ఏమని కోరుకుంటాడంటే, ఈ దేశంలో నా ఎముకలు కూడా కుళ్ళిపోకూడదు, పట్టుకెళ్ళిపోయేటప్పుడు మాటలు ప్రమాణపూర్వకంగా మాట తీసుకొని తన ఎముకలు పట్టుకొని పోయారేటప్పుడు ఐగుప్తుని వచ్చేటప్పుడు. అటువంటి అన్యుల యొక్క దేశంలో తన ఎముకలు సైతం కుళ్ళు పట్టకూడదని కోరుకునేటువంటి వారు ఎక్కడ? భక్తిహీనులు ఎవరో దుర్మార్గమైనటువంటి మనుషులతో పాటు అందరూ సమాధులు ఉంటే ఆ సమాధులు ఒక సమాధులు ఇది కూడా ఆయన త్యాగం. అటువంటి మహానీయుని హెచ్చించాడు కాబట్టి అత్యంతంగా హెచ్చించాడు. ఆ సంగతులు కింద భాగంలో రాయబడి ఉంటాయి. ఇలాగన యెషయాకు సంబంధించినటువంటి ఎన్నో సంగతులు ఈ భాగంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. 59 నుంచి 66 వరకు ఈ మెస్సియా పాలనలో మహిమకరమైనటువంటి భవిష్యత్తు సంగతులు ఆఖరి భాగంలో చర్చించారు. అది భవిష్యత్తు బాగుంటుంది. పునరుద్ధరించబడిన తర్వాత ఇశ్రాయేలు అనే జనులు కలిసి ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తును వారు కలిగి ఉంటారనేటువంటి సంగతులతో 62 అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివితే, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, అందువల్ల ఆత్మ సంబంధమైనటువంటి సియోను దేజీవమానంగా ఎడగబోతున్నటువంటి సియోనుగా చెప్పబడి దానికి విధేయత చూపించిన వారికి కలిగే ప్రతిఫలం ఎలాగుంటుందో మాట్లాడుకుంటూ వచ్చి, ఆ విధేయుడైన వాడు ఎవరన్నా ఉంటే తప్పదు వాడికి శిక్ష. 66 అధ్యాయం 24 వచ్చిన లాభం రాయబడి ఉంటాయి. 66, 24లో వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కలేవరంలో తేరి చూసేవారు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండవు. కాబట్టి యెషయా యొక్క ప్రారంభంలో ఎలాంటి శిక్షల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడో దాని ముగింపు కూడా, ఒకవేళ ఎవరైనా తిరగబడేవాడు అవిధేయుడు అవిశ్వాసి భక్తిహీనతతో బ్రతికితే వాడి భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది అనే మాటలతో ఈ పుస్తకాన్ని ముగించేసేసాడు. అది ఎర్ర గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాత్రమే మనం చూద్దాం. యెషయా గ్రంథంలో కొన్ని విషయాలు మాత్రమే మనం చూడగలిగాం. కాబట్టి మనందరినీ కనుకరించి ఆయన సందేశం వినే భాగ్యాన్ని ప్రసాదించారు.
దేవుని చిత్తమైతే మరి ఎప్పుడైనా ఏదైనా సంగతులు ఆలోచించాము. ఇటు అవకాశాన్ని కల్పించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్న ప్రభు సంఘానికి నాకు ఎంతగానో సుపరిచితమైనటువంటి నాతోటి దేవుని పనివారు మా సహోదరులకు ఆయా స్థలాల నుంచి ఎంతో ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా ప్రభు నామంలో